దురభిమానము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో ఒక విషయమునతో అంటకాగిపోతాడు. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే కొంతమంది చూడండి, ఆ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి బలహీనత. ఇప్పుడు ఏదో గోరు చుట్టేసింది, దానికో నిమ్మకాయ ఎట్టమన్నారు, ఎవరో నిమ్మకాయ ఎట్టారు. ఏమండి కాఫీ తాగుతారా? ఏమిటి తాగను, ఈ గోరు చుట్టూ స్నానం ఎలా చేయను, గోరు చుట్టూ ఇవాళ ఆఫీస్ ఏం వెళ్ళను, ఈ గోరు చుట్టూతో ఏం రాయను. వాడికి మీరు ఏం చెప్పండి, ఆ గోరు చుట్టే. ఇంకొకడు అంటాడు, నాకు ఆఫీస్కి వెళ్ళి రాయలేకపోవచ్చు కానండి, ఇవాళ అంత కఠినుడు ఏం కాడు, మా అధికారికి చెప్తే పోన్లేవయా, ఇవాళ నువ్వు నోటితో చెప్పేవి చెప్పు, నీ కింద ఉన్న వాళ్ళకి ఇది ఇలా చెయ్యి అది ఇలా చెయ్యి అని చెప్పు చాలు. నువ్వు అంత తప్పనిసరి పరిస్థితి అయి సంతకం పెట్టవలసి వస్తే నీ పక్కవాడితో నీ పెట్టిస్తా, సరేనా? కూర్చుని చెయ్యి, వాడికి చెప్పి చెయ్యి చాలు. అలా కుర్చీలో అలా కూర్చోవడంలో, నాకు అక్కడికి వెళ్ళి కూర్చోవడంలో, ఓ మంచి మాటలు చెప్తూ ఉండడంలో నేను నా నిప్పి మరిచిపోతాను అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిత్వం మీరు. ఓ గోరు చుట్టుకి ప్రపంచమంతా గోరు చుట్టే ఒకటికి. అలా వాడికి ఏదో ఒకటి ఉంటుంది, దానితో అంట కాగుతాడు. ఎంత అంట కాగుతాడంటే వాడిని మీరు ఎట్నుంచి ఎటు తీసుకురండి మళ్ళీ వాడు అదే చెప్తాడు. వాడికి ఏదో మనసులో ఉంటుంది, నేను చాలా తెల్లగా ఉంటాను, చాలా అందంగా ఉంటానని ఒక అభిప్రాయం ఉంది వాడికి. వాడిని మీరు ప్రవచనానికి తీసుకెళ్ళండి. ప్రవచనానికి తీసుకెళ్ళినా వాడు ఏమంటాడంటే, ఇవాళ వచ్చిన వాళ్ళలో నా అంత తెల్లగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు. అయ్యి బాబోయ్, ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అండి అది. వాడిని మీరు ఓ సేవకి తీసుకెళ్ళారనుకోండి దేవాలయంలో, ఇవాళ సేవకు వచ్చిన వాళ్ళలో నేనే బాగున్నానే అందరిలోకిని, వయసు ఉడిగిపోతుండనివ్వండి, ఇంకా దాన్ని ఏదో కాపాడుకోవాలి. అందుకని తీర్థయాత్రకి రారు, అందుకని గుళ్ళోకి ఎక్కువ వెళ్ళరు, ఎండలోకి ఎక్కువ వెళ్ళరు. ఉండిపోతుందా ఏమి, అగ్నిలో కాలిపోదు ఆఖరికి. ఇది ఫలంగా పెట్టి ఈశ్వరుణ్ణి చేరు, అది గొప్ప. కానీ అన్నిటికీ నేను ఇంత బాగుంటాను. ఏమండి ఆయన చాలా బాగా పాడారు కదండి, పాడారు కానీ ఆయన అంత కొంచెం తెల్లగా ఉంటే బాగుండేదండి. ఏమిటి ఆయన పాడడానికి తెల్లగా ఉండడానికి ఏమిటి సంబంధం అంటే, దేనికైనా సరే తెల్లగా లేడు అంటే తను తెల్లగా ఉన్నాడు, అదొక్కటే కాదు. అతిశయం, దురభిమానత్వము, అది పుండండి, అది చాలా ప్రమాదం. అది చక్కగా ఎక్కడికి వెళ్ళావో అక్కడ అలా ఇవిడిపో, అది జీవితం అంటే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నేను ఈ అధికారిని అని ఇంటికి వెళితే అది ఏం బాగుంటుంది? ఇంటికి వెళ్ళాక ఓ భర్తగా వెళ్ళు, ఓ తండ్రిగా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళావో అక్కడ ఇమిడిపో. ఆ ఇమడడం రాలేదనుకోండి, ఏదో ఒకటే అంటి పెట్టుకుని అంట కాగిపోతే నిన్ను భరించలేరు. ఆఖరికి పదవీ విరమణ చేసేసి 10 ఏళ్ళు అయిపోయినా, ఏమండో సార్ ఆయన్ని పాపం చాలా రోజులు అయింది, ఆయన దగ్గర పనిచేశాను, వెళ్ళొద్దామండి. బాబాయ్ ఇప్పుడు కానీ వెళ్ళారంటే చంపేస్తాడండి, ఇప్పుడు మళ్ళీ మొదలెడతాడు, 1976లో నేను అప్పుడు ఉన్నప్పుడు అని మొదలెడతాడు, వదలడండో అంటారు. కొంతమందిని మీరు చూడండి, అది అంటుకుపోతుంది, శరీరానికి మనసుకి అంటుకుపోయి అది మొదలెడతాడు. ఏమైనా నువ్వు దగ్గర పనిచేసావు కదా 76లో మనం పనిచేసినప్పుడు అని మొదలెడతాడు. ఎందుకది? ఇప్పుడు ఎంత నీ వయస్సు, ఇప్పుడు నువ్వేం నేర్చుకోవాలి, ఇప్పుడు ఏం చదువుకోవాలి? కొంతమంది చూడండి, చాలా అధికారంలో ఉండి కూడా చాలా వినయంగా కూర్చుని వింటుంటారు. అది సంస్కార బలం. అది ఒకడికి రమ్మంటే వచ్చేది కాదు, ఒకడికి పొమ్మంటే పోయేది కాదు. పరిశీలించుకో సుమా, నిన్ను నువ్వు పరిశీలించుకో, లేకపోతే పాడైపోతావు. ఏదో నీ జీవితంలో ఒక విషయమునందు నేను చాలా గొప్పవాణ్ణన్న అభిమానం దురభిమానం కాకుండా చూసుకో, లేకపోతే అది చిట్ట చివరికి చాలా ఇబ్బందికి వెళ్ళిపోతుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఏదో ఒకటి ఉందనుకోండి, దాని నుంచి బయటికి రావడం ఎలా? ఇది ఈశ్వరానుగ్రహం అండి అన్నారు అనుకోండి. నిజంగా పక్క వాళ్ళే, ఇవాళ మీరు వెలిగిపోతున్నారండి, మీరు రోజు రారే కనబ్బా చాలా అందంగా ఉన్నారే అన్నారనుకోండి, నిజంగా పోయి పక్క వాళ్ళు. ఆయన అనుకోలేదు, పక్క ఆయన అన్నాడు. ఈయన ఏమనాలి? ఏమండి ఇప్పుడే కదా మీరు విన్నారు, ఇవన్నీ శాశ్వతమా, ఇవన్నీ ఉండిపోయేవా? ఆయన అందుకోవడం నిజమైన అందం అండి. నేను ఇవాళ వచ్చాను, మీరు ఇవాళ వరకు ఒక్కరోజు మానకుండా వస్తున్నారే, మీ అందం చాలా గొప్ప అందం నా దృష్టిలో అనగలిగినది గొప్ప కాదు. అది ఈశ్వరుడితో కలుపు, నీకు ఏ ప్రమాదం కాదు. అది ఉండి ప్రమాదం ఏం చేస్తుంది? ఈశ్వరుడితో కలుపుకుంటే విరుగుడు ఈశ్వరుడే. పాము విషం నేను తాగేశాను అనుకోండి చచ్చిపోతాను. పాము విషం వైద్యుడు శుద్ధి చేశాడు అనుకోండి, నాకు మందుగా ఇచ్చాడు అనుకోండి, ఔషధంగా
నాకు ఉన్న జబ్బు తగ్గిపోతుంది. వైద్యుడు విరుగుడు చేస్తాడు. బురద నీళ్లలో ఇండి పిగించబడితే నీరు విరిగినట్టు భగవత్ సంబంధం దురభిమానాన్ని విరిచేస్తుంది. ఆయనతో కలుపు, దురభిమానం విరిగిపోయింది. అది లేకపోతే భగవంతుడే విరవలసి వచ్చిందనుకోండి, అప్పుడు మనం వీధిలో నిల్చోవలసి వస్తుంది. అది ప్రమాదం. అదే మళ్ళీ ఉబ్బు పగులుట్టు ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది. జీవితం అంటే ఒక నియతి కాలము, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు. ఇందులో చాలా కాలం అజ్ఞానంలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాలస్తావ క్రీడాసక్త, తరుణస్తావ తరుణీసక్త, వృద్ధస్తావ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపిన సక్త. సగం జీవితం నిద్రలో వెళ్ళిపోతోంది, మిగిలింది కొంత బాల్యంలో వెళ్ళిపోతోంది, కొంత డబ్బు సంపాదించుకునే పిచ్చిలో యవ్వనంలో వెళ్ళిపోతోంది, అది చాలక మరికొన్ని పిచ్చిలు, ఇక వృద్ధాప్యం అంతా చింతలో పోతోంది. ఇక మిగిలినది ఎంతపాటి ఉంది అసలు సరి అయిన విషయం మీద అధ్యవసాయంతో బుద్ధిని నిలబెట్టడానికి? ఇది గుర్తెరగకపోతే, అసలు నీ జీవితపు విలువ నువ్వు తెలుసుకోకపోతే, నీకు భగవంతుడిచ్చినటువంటి ఒక పరమాద్భుతమైన ఉపకరణం ఈ శరీరము. మనుష్య శరీరానికి ఒక గౌరవం ఉందా లేదా? అటువంటి గౌరవం కలిగినటువంటి ఉపకరణము భగవంతుడిచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవాలా వద్దా? ఆ ఆర్తి కలిగినటువంటి వాళ్ళు జీవితాన్ని పండించుకున్నారు. అది తెలియలేదనుకోండి, ఈ ఉపకరణం దుర్వినియోగం అయిపోతుంది. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అది ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఒక మంచి గ్రంథం ఉంది, చదివే ప్రయత్నం చెయ్యలేదు, గ్రంథం ఏం చేస్తుంది? బలవంతంగా వచ్చి చదివిస్తుందా? చదివించలేదు. ఈ ఉపకరణం కూడా అంతే. దీన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే భగవంతుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నేనేదో సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉందనుకోండి. లక్ష్యము ఇంధనం, ప్రయత్నం అగ్నిహోత్రం. ఇంధనం అగ్ని కలిస్తే కదా మండడం. అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. అది ఏదైనా కావచ్చు. ఏదో ఒక మంచి పనికి నేను తోడ్పడతాను, సమాజ హితము కొరకు, సమాజ వికసనము కొరకు నేను ఏదో ఒక్క మంచి పని కోసం ఇవాల్టి నుంచి నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఎంతో కొంత సమయం వెచ్చిస్తాను. ఆ వెచ్చించడం కోసం 1 గంట వెచ్చించాలంటే దానికోసం ఇంకో 2 గంటలు త్రికరణ శుద్ధిగా కష్టపడతాను. ఏదో ఒకటి చెయ్యొచ్చు. చెయ్యలేకపోవడం అన్నది మాత్రం ఉండదు. ఏదో ఒకటి చెయ్యొచ్చు మనిషి. ఎటు తిరిగి లక్ష్యం ఉండాలంతే. కాదు కోట్ల మందిలో ఒకరిలా బ్రతికేస్తాను అనుకుంటే, ఏ లక్ష్యం లేకపోతే ఎంతసేపు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతారు. తినేది ఎందుకు? ఆరోగ్యంగా ఉండడానికి. ఆరోగ్యంగా ఉండేది ఎందుకు? పడుకోవడానికి. పడుకునేది ఎందుకు? మరునాడు లేవడానికి. లేచేది ఎందుకు? వ్యాయామం చేయడానికి. వ్యాయామం చేస్తే ఆకలి వేయాలి, ఆకలి వేస్తే అన్నం తినాలి, అన్నం తింటే పడుకోవాలి, పడుకున్న తర్వాత లేవాలి. ఏం చేస్తావు? ఎవరికి ప్రయోజనం ఆ జీవితం? సరే, మీ కుటుంబంలో వాళ్ళు సంతోషిస్తున్నారు, నేను కాదన్న తక్కువ మాట్లాడినా, కానీ ఆ జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలా? ఎవరో ఒకళ్ళు సంతోషించాలా? ఆ భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయము వలన సమాజమునకు ఏదో హితం కలగాలి కదా. ఎంతకాలం నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా భార్య అక్కడికే పరిమితం అవుతావు? ఎప్పటికి నీ కుటుంబం విస్తరిస్తుంది? నీ వలన 10 మందికి ప్రయోజనం ఎప్పుడు కలగాలి మరి? అంటే ఆ లక్ష్యము వైపుకి అడుగు పడగలిగితే ఏదైనా సాధించగలగాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తుండేవారు. తిత్తిభము అని ఒక పిట్ట, అది చాలా చిన్న పిట్ట, లకుముకి పిట్టలాగా. ఆ తిత్తిభ పిట్ట ఒక మగపిట్టతో కలిసి కాపురం చేస్తుండేది ఓ సముద్రపుటుడున. అది గుడ్లు పెడుతుండేది సముద్రపుటుడున ఇసుకలో. సముద్ర తరంగములు వచ్చి ఈ ఇసుకలో పెట్టిన గుడ్లు పట్టుకెళ్ళిపోతుండేవి. పోను అది మార్చచ్చుగా. అది పెంకితనంగా అక్కడే గుడ్లెట్టేది, సముద్రం పట్టుకుపోయేది. 2-3 మాటలు చూసింది. ఏమిటి నీ తెంపరితనం? నేను గుడ్లు పెడతాను, నువ్వు పట్టుకుపోతావు, సముద్రం లేకుండా చేస్తాను. ఏ గుడ్లు వదిలిపెట్టలేవా అని సముద్రాన్ని కప్పెట్టేద్దాం నువ్వు నేను అని చెప్పి అది భార్య కలిసి సముద్రంలోకే వెళ్ళి రెక్కలు తడి చేసుకోవడం, కాస్త ఇసకంటించుకోవడం, సముద్రంలో చల్లుతూ ఉండడం. మిగిలిన తిత్తిభాలు చూసేయి, ఏమిటి ఆ పని అని అడిగాయి. అది నా గుడ్లు ఎత్తుకుపోయింది, నేను సముద్రాన్ని కప్పెట్టేస్తాను, రూపు లేకుండా చేసేస్తాను. మిగిలిన పక్షులు ముందు నవ్వాయి, కానీ అది పడుతున్న కష్టం, దాని లక్ష్యశుద్ధి చూసేయి. మిగిలిన తిత్తిభ పక్షులన్నీ బయలుదేరాయి. అరే మన పక్షి జాతిరా అని మిగిలిన పక్షులన్నీ బయలుదేరాయి.
ఒకప్పుడు పక్షులన్నీ ఏం చేస్తున్నాయంటే సముద్రాన్ని కప్పెడుతున్నాయి ఇసుకతో అని తెలిసింది గరుత్మంతుడికి. ఆయన కూడా బయలుదేరి వచ్చాడు. వచ్చి ఆతతపక్షమారుతవ్రేకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అని కదూ నన్నయ్య గారి వర్ణన. ఆయన తన రెక్కలల్లారుస్తూ పెద్ద పెద్ద పర్వతాలు ఎదిచి పారేయడం మొదలెట్టాడు. శ్రీ మహావిష్ణువుకి ఎందుకో అవసరం వచ్చింది, ఏది వాహనం ఏదన్నాడు. ఏమో ఏమిటో ఈ మధ్య సముద్రానికి వెళ్ళి ఆయన ఏమిటో కొండలవి పడేస్తున్నాడు అన్నాడు. శ్రీ మహావిష్ణువే బయలుదేరి వచ్చారు. ఏమి గరుత్మంతుడా, ఏమిటి ఈ పని, ఎందుకు మీ అందరూ ఈ పక్షి జాతి అంతా ఏమిటి సముద్రం మీద అలా పడున్నారన్నది. అయితే ఇదిగో ఈ తిత్తిభం యొక్క గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు. దాంతో కోపం వచ్చి మేమందరం సముద్రాన్ని కప్పెట్టేస్తున్నాం. ఎప్పటికి కప్పెడతారు? ఎప్పటికి కప్పెడతామో, మా ప్రయత్నం మాత్రం ఆపం. అప్పటికి కప్పెడిపోతుంది. చూసారా, ఏదో అంటారు డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఏ బిగ్ ఓషన్ అని. అలా నీటి బిందువులు కలిస్తే మహాసముద్రం. మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయారు. మీ సంకల్ప శుద్ధి చాలా గొప్పది, ఎంత గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అని సముద్రుణ్ణి పిలిచారు. ఆ తిత్తిభం యొక్క గుడ్లు ఇచ్చేసేయమన్నారు. దాని గుడ్లు ఇచ్చేసి, ఇక్కడ ఉంచకు, అది సముద్ర లక్షణం, తీసుకెళ్ళి చక్కగా వేరే చోట పెట్టుకుని పొదిగి పిల్లల్ని చేసుకో అని సముద్రుడికి తిత్తిభానికి సంధి చేశారు. పక్షులన్నీ సంతోషంగా విడిపోయి. ఏదైనా సముద్రుణ్ణి పిలిపించి సముద్రంలోకి వెళ్ళిపోయిన గుడ్లు తెచ్చుకుందా లేదా ఓ తిత్తిభం? లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పని చెయ్యాలి. లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలిక సుమండి. ఇలాంటి ప్రవచనం ఏదైనా విన్నప్పుడు, ఏదైనా మంచి పుస్తకం చదివినప్పుడు ఏదో చేసేయాలి అని ఓ సంకల్పం కలుగుతుంది. ఏం చెయ్యాలన్న దాంట్లోనే స్పష్టత కష్టం. ఒకవేళ స్పష్టత ఉండి ఇవాళ నిర్ణయం చేసుకున్నా రేపే నిలబడదు. రేపు అనుకున్నాను కాదండి, కుదరలేదు ఎల్లుండి నుంచి కాదు, ఎట్టి పరిస్థితులలో నువ్వు సమయాన్ని కేటాయించగలగాలంతే. దానికి తగినట్టుగా సమయ పరిపాలన చెయ్యగలగాలి. దానికోసం ఉద్వేగపడిపోక్కర్లేదు. దానికి తగినట్టుగా నువ్వు సమయాన్ని విభాగం చేసుకుని జీవితంలో నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని సాధించి సమున్నతమైన స్థాయికి ఎదగగలగాలంతే. బ్రతకడం గొప్ప కాదు, 10 మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం గొప్ప. జీవితం చరిత్ర పుటలోకి ఎక్కాలి. అదే అంటారు అబ్దుల్ కలాం గారు, నువ్వు చరిత్రలో కలిసిపోవడం కాదు, నువ్వు చరిత్రని సృష్టించగలవా, చరిత్ర పుటలలో నువ్వు ఒక కాగితం కాగలవా, నువ్వు ఒక అధ్యాయాన్ని కల్పించుకోవాలి. అది నీ చేతిలో ఉంటుంది. నువ్వు పడిన కష్టము వలన నీకు లక్ష్యశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా చరిత్ర పుస్తకంలో నీకు ఒక అధ్యాయం ఉంటుంది నీ పేరు మీద. ఫలానా ఆయన చూడండి అని చెప్పుకుంటారు. అది ఒక లక్ష్యం పెట్టుకుంటే వచ్చేది కాదు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి జీవితంలో కష్టపడి ఉపయోగించుకోవడం రావాలి. ఆ లక్ష్యశుద్ధి ఉన్నవాడు తప్ప ఆ స్థాయిని పొందలేడు. జీవితాన్ని సక్రమంగా వాడుకోకుండా గడిచిపోతోంది కదా అని 24 గంటలు వినోదంతో, 24 గంటలు ఇంద్రియముల యొక్క చాపల్యంతో గడిపేసిన వాడు జీవితంలో సమున్నతమైన స్థానమును పొందలేడు. సరిగదా, జీవిత విలువ తెలుసుకోలేనివాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు కూడా పాత్రుడు కాలేడు. కాబట్టి కాపురుష గుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, దుర్జనుడు అంటే చెడ్డ పనులు చేసుకునేవాడు కాదు, తనని తాను పాడు చేసుకుంటున్నవాడు. 10 మందిని పాడు చేయడం కాదు, తనని తాను పాడు చేసుకోవడం అన్నిటికన్నా పెద్ద అన్యాయం. ఎవరిని గౌరవించడం నేర్చుకోవాలి జీవితంలో నేర్పుతున్నాడు. మనం గౌరవించడం నేర్చుకున్నాం అనుకోండి, మన పిల్లలకు అలవాటు అవుతుంది. నేను మా ఇంటికో పెద్దవారు వచ్చినప్పుడు గౌరవించాను అనుకోండి, నా కొడుకు అలవాటు అవుతుంది. ఓ, ఇలా నమస్కారం చేయాలా, ఇలా గౌరవించాలా. మీరు చూడండి, మీరు కొన్ని ఇళ్ళకి వెళ్ళండి, పిల్లలు అప్రయత్నంగా ఎవరూ చెప్పకుండా వచ్చి వంగి నమస్కారం చేసి పెడతారు. అదేదో యువతలవాడి గొప్ప కోసం కాదు. ఆ పిల్లలు ఆ వయసులో ఒకరు చెప్పకుండా వచ్చి నమస్కారం చేసి గౌరవంగా చేతులు కట్టుకు నిలబడి అడిగిన దానికి స్పష్టంగా చక్కగా జవాబు చెప్పి ఇంకా ఎక్కువసేపు నిలబడకుండా వెళ్ళిపోతుంటారు. అంటే ఆ ఇంట పెద్దలు నేర్పిన నడవడి, పెద్దల నడవడి ఎలా ఉంటుందో పిల్లల యొక్క నడవడి అలా ఉంటుంది. నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ విమర్శించాను అనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు బాగా మాట్లాడి వెళ్ళిపోగానే తిడుతున్నాను అనుకోండి, నా కొడుకు అదే అలవాటు అవుతుంది. నాన్నగారు అలా అంటారు కానీ నిజంగా గౌరవం ఏం కాదు అని పెళ్ళవగానే మా ఇంటికి కోడలు రాగానే ఏమంటాడు,
నాన్నగారు ఇంటికి వచ్చిన వాళ్ళని అలా పొగిడి మాట్లాడుతుంటే నువ్వు అనంత ఉత్తినే నిజంగా గౌరవం అనుకునేవు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూడు మా నాన్నగారు ఎలా చెప్తారు ఆయన గురించి అంటాడు. అని ఏమంటాడంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత నేనేం అనలేదు అనుకోండి, ఏం నాన్నగారు ఆయన గురించి మీరు ఏం చెప్పలేదు ఇంకాను అంటాడు. అప్పుడు వాడా నేనా పాడైపోయింది, ఏం ఆదర్శంగా బ్రతికినట్టు. నేను ఎందుకు పొగిడానో దానికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా కట్టుబడాలి. మహానుభావుడురా, మన కుటుంబానికి ఎంత ఉపకారం చేసిన వారో తెలుసా. ఆయన కనపడితే నువ్వు గౌరవం ఇవ్వాలరా, నేను కాదు, నువ్వు ఆయనకి నమస్కారం చెయ్యాలి అని నేను నేర్పాను అనుకోండి, ఇంటి గౌరవం నిలబడుతుంది. నాకు రానిది నా బిడ్డలకు ఎలా వస్తుంది? గౌరవించడం అనేటటువంటిది వ్యక్తి స్థాయి నుండి కుటుంబం వరకు ఆ సంస్కారాన్ని పెంపొందింపచేస్తుంది. జీవితంలో గౌరవించడం నేర్చుకో. నీ బుద్ధికి స్వచ్ఛందంగా ఇక మళ్ళీ ఇది నేను గౌరవించనా గౌరవించవద్దా అన్న మాటతో సంబంధం లేకుండా నువ్వు గౌరవించి తీరవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏవి అంటే, మొట్టమొదటిది ఎవరిని చెప్పారంటే, ఏలినవాణిని. నీ కంటి ముందు కనపడుతున్న నీ దైవం ఎవరు అంటే, నీకు అన్నం పెడుతున్నటువంటి నీ అధికారియే, నీ ప్రభువే. కాబట్టి ఆయనని గౌరవించడం నేర్చుకో. ఆయన గురించి సంబోధించినప్పుడు ఆయన ఎదురుగుండా ఉండని ఉండకపోని ఆయన ఏమన్నారు, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అలాగే మాట్లాడు. అంతేగాని ఎదురుగుండా లేరు కదా అని ఏం చెప్పాడు, ఏమన్నాడు అలాగే అంటాడు అనకు. నువ్వు అలవాటు చేసుకున్నది నీ పిల్లలకు ఎలా అబ్బిందో, నువ్వు ఒక అధికార స్థాయిలో కూర్చుని ఎలా మాట్లాడుతున్నావో అది నీ కింద సిబ్బందికి అలవాటు అవుతుంది. అక్కడతో పోదు, అదొక అంటువ్యాధి. అది ఏమవుతుందంటే కింద వాళ్ళకి అదే అలవాటైపోతుంది. అలవాటైపోయి రేపొద్దున్న నిన్నంటాడు, నీ కిందేగా పనిచేస్తున్నాడు, నువ్వు అలా వెళ్ళగానే వాడికి ఏం తెలుసు అండి అంటాడు. అది నీ చెవిన పడితే నువ్వు ఎంత బాధపడతావు? నీకే ఎటువంటిది బాధో నీ పై అధికారి బాధ అటువంటిది కాదా? గౌరవించడం అన్నది మొదట అక్కడ నేర్చుకో. ఏలినవాణిని దైవము భగవంతుడు, ఆయనని భక్తితో నమస్కరించడం గౌరవించడం నేర్చుకో. ఏలినవాడు అంటే ఎదురుగుండా ఉన్నాడు, ఎవరో ఒక ఆయన కనబడుతున్నాడు, ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటే ఆయన్ని గౌరవిస్తున్నావు, బాగుంది, అక్కడ వరకు సరే. భగవంతుడు నువ్వు చూశావా? చూడకుండా ఎలా గౌరవిస్తావు? ఎదురుగుండా ఉన్నాడు, అన్నం పెట్టాడు, గౌరవించావు. భగవంతుడు నాకు ఎప్పుడన్నా కనపడ్డా? నేను చూడలేదుగా, నేను ఎలా గౌరవించను ఆయన్ని అంటావా? లోకంలో ఏదైనా ఒక గొప్ప వస్తువుని చూస్తే యజమానిని అడుగుతున్నావా నువ్వు? అది ఉంటుందా ఉండదా? నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, గొప్ప భవనం కనపడింది నాకు, నేను ఆగి ఆ భవనం వంక చూసి, ఏదో కొత్త ఊరు అనుకోండి, ఆ భవనం వంక చూసి అబ్బా ఎంత బాగా కట్టారండి, ఎవరిది ఈ భవనం అని అడుగుతానా? ఇప్పుడు ఫలానా పుల్లారావు గారిదండి అంటారు కదా. నేను ఏదైనా ఒక గొప్ప వస్తువుని చూస్తే దీని యజమాని ఎవరు అని అడుగుతున్నానా? మరి ఈ లోపల నిత్తురు ఉంది, కొద్దిగా పైకి వచ్చిందనుకోండి, ఎన్ని ఈగలు వాళ్తాయో, ఎంత పుండు చేస్తాయో, లోపల ఎంత భయంకరంగా ఉంటుంది. రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఇన్ని భయంకర పదార్థములతో ఉన్న శరీరాన్ని ఇంత అందంగా కప్పి తయారు చేసిన వాడు ఒకడు లేకపోతే ఇది ఎలా తయారైంది? నేనేం మీటర్ చర్మం అడిగి తెచ్చానా? నాకు 3 నెలలప్పుడున్న చర్మం 55 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా చర్మం 6 అడుగులు పొడుగు పెరిగిపోయినా కూడా సరిపోతుందా? సాగదీస్తే చిరిగిపోవాలిగా. మరి ఎవడు దీన్ని ఇలా నిర్మాణం చేసినవాడు? ఎవడా చెట్టుకి ఆకులు అంత పొందికగా తొడిగినవాడు? ఎవడు ఈ భూమిని నిరంతరం తిప్పుతున్నవాడు? ఎవడు గాలి వేసేట్టుగా చేస్తున్నవాడు? ఎవడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నేల మీద పడిపోకుండా నిలబెడుతున్నవాడు? ఎవడు ఖచ్చితంగా సూర్యోదయ సూర్యాస్తమయాలు అయ్యేటట్టుగా చేస్తున్నవాడు? ఎవడు చీకటి పడ్డాక నిద్ర పట్టేటట్టుగా చేసి నిద్రాకాలంలో ఇంద్రియములకు బడలిక తీరేటట్టుగా చేస్తున్నవాడు? నాలుక మీద రుచి కోసం తిని విడిచిపెట్టిన పదార్థాన్ని కడుపులో జీర్ణం చేస్తున్నవాడెవరు? 1,000,000 మంది వైద్యులున్నా కూడా ఆయన ఊపిరి ఆగిపోవాలని నిర్ణయం చేస్తే ఇంకొక ఊపిరి తీయలేక ఆగిపోయేటట్టుగా చేస్తున్నవాడెవరు? వాడు నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ ఒకడు లేకుండా ఇవన్నీ మాత్రం జరిగే అవకాశం లేవుగా. వాడు నీ కంటికి కనపడనంత మాత్రం చేత వాడు లేడని నువ్వు అనగలవా?
ఈ దేశాన్నంతటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ప్రధానమంత్రి. ఈ దేశాన్నంతటినీ పరిపాలిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, రాష్ట్రపతి. ఆయన్ని నేను ఎప్పుడూ ఈ కంటితో చూడలేదు. నేను చూడకపోయినా ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన దేశాన్నంతటినీ పరిపాలిస్తున్నారని నమ్ముతున్నానా లేదా? భగవంతుణ్ణి నువ్వు చూడనంత మాత్రం కారణంగా నువ్వు లేడని ఎలా అంటావు? చేస్తున్నవా అన్నీ జరుగుతుంటే చేసినవాడు ఒకడు ఉన్నాడు కదా. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవరో వంట చేసి పెట్టారనుకోండి, నా భార్య ఊరెళ్ళింది, కానీ నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అకస్మాత్తుగా అన్నీ వడ్డించేసి సిద్ధంగా ఉన్నాయి. ఇదేమిటి? తను ఊళ్ళో లేదుగా, నేను ఇంకా ఇంటికి వచ్చి 4 రొట్టె ముక్కలు వేసుకుని తిని మజ్జిగ తాగి పడుకుందాం అనుకున్నాను, ఎవరు నాకు ఇవన్నీ సిద్ధం చేశారు అని అడుగుతానా లేదా? ఎవరో చేయకుండా అవన్నీ ఎలా సిద్ధపడ్డాయి? ఎవరు ఊపిరి తీయించి విడిచిపెడుతున్నారు? నేను నిద్రపోయినప్పుడు ఎవరు ఊపిరి తీస్తున్నారు? ఎవడు నేను చదువుకున్న విషయాలు ధారణలో జ్ఞాపకం ఉండేటట్టుగా అనుగ్రహిస్తున్నాడు? ఎవడు నా ఊపిరిని వాక్కుగా మార్చి నాలోంచి మాట్లాడుతున్నాడు? ఎవరో ఉన్నాడుగా. వాడు లేకుండా ఇది సాధ్యం కాదుగా. వాడు అక్కడ ఉన్నాడుగా. వాడు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడే. చిన్న ఉపకారం చేసిన వాడు కనపడితే నమస్కారం చేయడం నీకు అలవాటైతే, ఆ కుర్చీలో కూర్చున్నందుకు ఆయన అన్నం పెడుతున్నాడని నమస్కారం పెడితే, ఈ ప్రపంచానికి అంతటికీ అన్నం పెడుతున్నవాడు నీ కంటికి కనపడలేదని నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలవు? పెట్టాలి కదా. అందుకని లేడని నువ్వు తిరస్కరించి మాట్లాడడం కన్నా ఉన్నాడనుకుని నమస్కరించి బ్రతకడంలో ఒక ప్రయోజనము, ఒక క్రమశిక్షణ, నీ జీవితానికి ఒక ఔదార్యము ఏర్పడతాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆయన బిడ్డలే మేమందరం అన్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న భావనతో ఒక సమైక్యతాభావం, ఒక కుటుంబంగా బ్రతకగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది కదా. కాబట్టి ఉన్నతమైన ప్రయోజనాన్ని అపేక్షించి భగవంతుడు ఉన్నాడని నమ్మి నమస్కరించడం నేర్చుకో. ఇది విదురవాక్కు. విదురుడు ఎందుకు చెప్పాడు అసలు దైవానికి నమస్కారం చేయమని? నేను మీకు ఒక్క మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు. పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళో దీపం పెడుతున్నా. ఎందుకు? ఎవరు భగవంతుడు? చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమవిదహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్తం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటున్నామా విష్ణు సహస్రానికి? వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం అంటున్నామా పరమశివుణ్ణి? సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకి కన్నులు. అంటే వెలుగుకు వెలుగు ఆయన. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంది వేదం. భాగవతంలో పోతన గారైతే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంజీకటి కావల యవ్వండేకృతి వెలుగువతని నేసేవింతున్ అన్నారు. అంతా చీకటైపోయాక కూడా వెలుగుగా నిలబడగలిగిన వాడెవరో వాడే పరమాత్మ. ఆయన స్వరూపమే వెలుగు. మరి వెలుగులకు వెలుగైన వాడికి ఈ దీపం ఎందుకు? ఏమిటి దీపం పెట్టకపోతే ఏమవుతుంది? ఆయనకి కనబడదా మనకు కనబడదా? పోనీ తెల్లవారుదావునో చీకట్లోనో పూజ చేసావు, దీపం పెట్టావు, నీకు ఉపయోగం ఏమో, ఆయనకు ఎవడొచ్చి చేస్తున్నాడో ఆయన కనిపెట్టడానికి బాగుంటుందేమో అనుకో. పొద్దున్న 10ంటికి సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముందు దీపం ఎందుకండి? ఏమిటి దానివల్ల ఉపయోగం? అంటే కేవలం దీపం వెలిగించడం కాదు. దీపం ఎందుకు వెలిగిస్తారంటే, ఈశ్వరా నువ్వు ఈ కంటికి వెలుగిచ్చావు, నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు, కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా, నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి ఏ వెలుగు నా కంటికి ఇచ్చి నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావో ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నా. వేదమూలమిదం బ్రాహ్మం భార్యామూలమిదం గృహం కృషిమూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్. భార్యామూలమిదం గృహం. ఎంత పాలరాతితో కట్టిన భవంతి కానివ్వండి, ఆమె ఎంత అనారోగ్యంగా ఉండనివ్వండి, 104 జ్వరంతో పడుకోనివ్వండి, ఆయన వెళ్ళి గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని విడితే ఆమె ముసుగు తీసి అడిగే మొదటి మాట ఏంటంటే, పలహారం చేశారా అని అడుగుతుంది. అప్పుడు కూడా తల్లి తర్వాత తల్లిలా కడుపు తడివి తిన్నారా అని అడగగలిగినది ఆమె ఒక్కతే. నా మీద బెంగ పెట్టుకుని సరిగా తింటలేదా, నాకు తగ్గిపోతుందండి, ఇవాళ 2 గంటలు జ్వరం లేదు తెలుసా, మీరు కడుపు నిండా తినండి, మీరు బెంగ పెట్టుకోకండి అని తన బాధ పంటి బిగువన దాచుకుంటుంది.
అలాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడి నుంచి వస్తుందండి? నిజంగా బల్జేపల్లి వారి సత్యహరిశ్చంద్రియన్ చదువుతుంటే కన్నుల నీరు రాకుండా 5 కాగితాలు చదవాలి. చంద్రమతీదేవిని హరిశ్చంద్రుడు కత్తిపెట్టి వధించవలసి వచ్చింది ధర్మం కోసం, రాజాజ్ఞ. అప్పుడు భార్య గురించి ఒక మాట అన్నాడు, నీవే కదా నాకు ఇకిలేప్సితంబుల కవగతంబులనర్చు కల్పతరు, నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిజేర్చుచుండెడు ధైర్యలక్ష్మి, నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి, నీవే కదా మౌని రుణబాధ తొలగించి పరువు నిల్పిన ఎట్టి భవ్యమతివి, నీవే నా నిధానంబు, నీవే కావే నా కుల విభూషణంబవు నళిననయన, అమరునే నాకు 1000 జన్మలకునైన నిన్ను వంటి సతీమణి నెలతమిన్న అంటాడు హరిశ్చంద్రుడు. అంటే నీవే కదా నాకు ఈ కిలేప్సితంబుల కవగతంబులనర్చు కల్పతరు. అసలు ఈ లోకంలో సుఖం అంటూ ఏమైనా ఉంటే అది భార్య వలన మాత్రమే సాధ్యం. ఎందుచేత అంటే సూక్తులు చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు. అందులో అంటారు, ఏదో మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, చింతా సమన్నాస్తి శరీర ఖేదనం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.